హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మనం ఏపీ పీజీసెట్ క్రాష్ కోర్స్ 2025లో డే 19th టాపిక్ వచ్చేసి మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీకు సిలబస్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది కదా, అదే ఇక్కడ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ రోజు నుంచి మనకి ఆర్గానిక్ టాపిక్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీని నుంచి మనకి అరౌండ్ దీని వెయిటేజ్ వచ్చేసి మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉన్నారు. సో ఇవి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క బేసిక్స్ అన్నమాట. సో ఇందులో మనకి రీసెంట్ గా అడిగిన టాపిక్స్ చూసుకుంటే 2022లోని వచ్చిన 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 5 క్వశ్చన్స్ లో ఏంటంటే న్యూక్లియోఫైల్ ఐడెంటిఫికేషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే ఎమిన్స్ బేసిటీ కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే బాండ్ బ్రేకింగ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే ఎసిడిటీ ఆఫ్ యాసిడ్స్ అలాగే ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే 2023లోని 3 క్వశ్చన్స్ వచ్చాయి. హైపర్ కాంజుగేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, రాడికల్ రియాక్టివిటీ ఆర్డర్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, కార్బోకాటియన్ స్టెబిలిటిక్స్ బేస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అలాగే ఫినాల్ ఆల్కహాల్ ఎసిడిటీని కంపేర్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అనేది 2024లో వచ్చింది. మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బాండ్ ఫిజన్, లేదా దీన్నే బాండ్ క్లీవేజ్ అంటాం, లేదా బాండ్ బ్రేకింగ్ అంటాం. ఓకే, సో ఒక బాండ్ ఎన్ని విధాలుగా బ్రేక్ అవుతుందంటే 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హోమోలైటిక్ ఫిజన్. ఏంటి? హోమోలైటిక్ ఫిజన్ అనొచ్చు, లేదా హోమోలైటిక్ క్లీవేజ్. దీన్ని ఏమంటాం అంటే హోమోలైసిస్. ఏంటి? హోమోలైసిస్. హోమోలైసిస్ అంటే ఏంటంటే సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ బాండ్, లేదా ఈక్వల్ క్లీవేజ్ ఆఫ్ బాండ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బికి మధ్య ఒక బాండ్ ఉంది అనుకుంటే, మనకి తెలుసు ఏంటి, ఒక బాండ్ అనేది మనకి 2 ఎలక్ట్రాన్స్ కలిపి మనకి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇందులో ఈ బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది అంటే, ఈ 2 ఎలక్ట్రాన్స్ లోని ఒక ఈచ్ ఆటమ్ కి ఈచ్ ఎలక్ట్రాన్ అనేది షిఫ్ట్ అవ్వి మనకి బాండ్ అనేది ఈక్వల్ గా బ్రేక్ అవుతుంది అనమాట. ఏంటి? బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈచ్ ఎలక్ట్రాన్ ఈచ్ ఆటమ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈక్వల్ గా బాండ్ అనేది క్లీవ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఇలాంటి క్లీవేజ్ ఏమంటాం అంటే హోమోలైసిస్ అంటాం, లేదా హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. ఓకే, సో హోమోలైటిక్ క్లీవేజ్ లో మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆటం మీద సింగిల్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ డాట్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు దాన్ని రాడికల్ అంటాం. ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఏ రాడికల్ అండ్ బి రాడికల్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి హోమోలైసిస్ ఎప్పుడు జరుగుతుంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఎప్పుడైనా సరే మీకు రియాక్షన్ కి యారో పైన హెచ్ మ్యూ, ఏంటి హెచ్ న్యూ అంటే ఇక్కడ లైట్ అండ్ మీనింగ్ అనమాట. ఎప్పుడైనా సరే లైట్ అని మెన్షన్ చేసినట్లయితే మనకి హోమోలైటిక్ ఫేజన్ అనేది జరుగుతుంది. సో Cl2 అనేది ఇక్కడ లైట్ ప్రెజెన్స్ లో ఏమైంది, 2 Cl రాడికల్స్ కింద మనకి ఫామ్ అయింది. సో Cl2 లో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈచ్ ఆటమ్ కి షిఫ్ట్ అయ్యి హోమోలైటిక్ క్లీవేజ్ జరిగి మనకి 2 క్లోరిన్ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో హోమోలైటిక్ ఫిజన్ లో మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి హెట్రోలైటిక్ క్లీవేజ్, లేదా దీన్నే హెట్రోలైసిస్ అంటాం. ఇందులో ఏంటంటే అన్ఈక్వల్ క్లీవేజ్ ఆఫ్ బాండ్ అన్నమాట. అంటే బాండ్ అనేది అన్ఈక్వల్ గా బ్రేక్ అవుతుంది. సో దీని వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయంటే కార్బోకాటియన్ అలాగే కార్బానియన్ రెండు హెట్రోలైటిక్ ఫిజన్ లో మనకి ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సి అనేది సమ్ ఎక్స్ అనే ఆటమ్ తో బాండ్ అయి ఉంది. సో ఒకవేళ ఈ 2 ఎలక్ట్రాన్స్ బాండ్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఈ ఎక్స్ అనే ఆటమ్ వైపు షిఫ్ట్ అయితే మనకి ఎక్స్ మైనస్ అండ్ కార్బన్ ప్లస్ కింద మనకి డిసోసియేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, కార్బోకాటియన్ అనేది ఫామ్ అయింది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఎక్స్ అనే గ్రూప్ కార్బన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయినప్పుడు మాత్రమే మనకి కార్బోకాటియన్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఈ ఎక్స్ కన్నా కార్బనే మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనుకోండి, అప్పుడు ఈ బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కార్బన్ వైపు షిఫ్ట్ అవ్వి మనకి కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ వస్తుంది, అలాగే ఎక్స్ ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం కార్బానియాన్ అంటాం. అలాగే కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే దాన్ని కార్బోకాటియాన్ అంటాం. అలాగే కార్బోకాటియాన్ కి ఇంకొక పేరు ఏంటంటే కార్బోనియం అయాన్. ఏంటి? కార్బోనియం అయాన్. సో మనకి ప్రీవియస్ ఇయర్ లోని ఈ బాండ్ బ్రేకింగ్ సంబంధించి వచ్చిన క్వశ్చన్ చూడండి, మనకి ఇది 2022లో వచ్చింది.
సో ఈ క్వశ్చన్ ఏం అడిగారు, కార్బోనియం అయాన్ ఫార్మ్డ్ ఇన్, కార్బోనియం అయాన్ అంటే ఏంటి, కార్బోకాటియన్. సో కార్బోకాటియన్ ఎందులో ఫామ్ అవుతుంది అని అడిగారు. ఫస్ట్ వన్ ఏంటి, హోమోలైటిక్ ఫిజన్, హెట్రోలైటిక్ ఫిజన్, బోత్ 1 and 2 అండ్ నన్ ఆఫ్ ది అబవ్. సో హోమోలైటిక్ ఫిజన్ లో ఏంటి, మనకి ఈక్వల్ క్లీవేజ్ ఆఫ్ బాండ్స్ జరిగి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. మనకి కార్బానియన్ కానీ కార్బోకాటియన్ కానీ ఎప్పుడు ఫామ్ అవుతాయి, హెట్రోలైటిక్ క్లీవేజ్ లో ఫామ్ అవుతాయి. సో దీని ఆన్సర్ ఏంటి, 2 అన్నమాట. ఓకే, ఇలాగే సింపుల్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ లో అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఆల్ పాజిటివ్ చార్జ్ అయాన్స్, ఏవైతే పాజిటివ్ చార్జ్ ఉన్న అయాన్స్ ఉన్నాయో, అలాగే ఆల్ లూయిస్ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, ఎలక్ట్రోఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎలక్ట్రో అంటే ఏంటి, ఎలక్ట్రాన్, ఫైల్ అంటే అట్రాక్షన్. ఈ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసేవి ఏముంటాయంటే పాజిటివ్ లేదా లూయిస్ యాసిడ్స్. ఇది ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తుందంటే ఇది ఏమవ్వాలి, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అవ్వాలి. ఏమవ్వాలి, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అయితేనే కదా ఇది ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఎలక్ట్రోఫైల్స్ కింద ఏమి వస్తాయంటే పాజిటివ్ చార్జ్ అయాన్స్, అలాగే లూయిస్ యాసిడ్స్ అన్ని కూడా మనం ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో పాజిటివ్ అయాన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏవి ఉంటాయంటే H+ అయాను, అలాగే CH3+, అలాగే CH3CH2+, అలాగే బెంజైల్ గ్రూప్ అంటే C6H5CH2+ ఏమంటాం మనం, బెంజైల్ గ్రూప్ అంటాం, బెంజైల్ కార్బోకాటియన్ గ్రూప్. అలాగే మనం RCO గ్రూప్ ఏమంటాం అంటే అసైల్ గ్రూప్. ఓకే, అలాగే NO+, Cl+, I+, NO2+, ఏవైతే పాజిటివ్ చార్జ్ అయాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే లూయిస్ యాసిడ్స్, ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్స్ ఉంటాయో అంటే BF3, BCl3, ఇవన్నీ ఏంటి, లూయిస్ యాసిడ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ డెఫిషియంట్, అంటే వీటి వేకెంట్ ఆర్బిటల్స్ లో ఎలక్ట్రాన్స్ పెయిర్స్ ని యాక్సెప్ట్ చేయగలవు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ వచ్చేసరికి అన్ని నెగిటివ్ అయాన్స్, అలాగే లూయిస్ బేసెస్ అన్ని కూడా న్యూక్లియోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో నెగిటివ్ చార్జ్ ఉన్న అయాన్స్ అన్ని కూడా అంటే CH3-, F-, Cl-, NO3-, OH-, RO-, అలాగే C6H5O-, RCOO-, Cn-, SO4-2, ఇలా నెగిటివ్ చార్జ్ ఉన్నవన్నీ కూడా న్యూక్లియోఫైల్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే లూయిస్ బేసెస్, ఏవైతే ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటాయో అంటే లోన్ పేర్ ఉన్నవన్నీ కూడా న్యూక్లియోఫైల్స్ కింద, లోన్ పేర్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉన్నవన్నీ కూడా న్యూక్లియోఫైల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అయితే వీటికి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. సో మనకి 4 కాంపౌండ్స్ ఇచ్చి ఇందులో ఏది న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పాడు. సో న్యూక్లియోఫైల్ అంటే ఏం చెప్పాను, నెగిటివ్ చార్జ్ ఉన్నవన్నీ కూడా మనకి న్యూక్లియోఫైల్స్, అలాగే లోన్ పేర్ ఉన్నవి, లోన్ పేర్ ఉన్న ఆటమ్స్ అన్నీ కూడా మనకి న్యూక్లియోఫైల్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. అలాగే ఇక్కడ BF3 అనేది ఏంటి, మనకి ఇది లూయిస్ యాసిడ్. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాబట్టి ఇది ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. సో RCOO- ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఇది ఏంటి, మనకి న్యూక్లియోఫైల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. సో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్లో మనకి మేజర్గా ఇంపార్టెంట్ 2 ఎఫెక్ట్స్ ఏంటవి, ఇండక్టివ్ ఎఫెక్ట్, అలాగే మీసోమెరిక్ లేదా రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సిగ్మా ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏదైనా ఒక బాండ్ ఉంటే ఆ బాండ్లో ఉండే సిగ్మా ఎలక్ట్రాన్స్ ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి షిఫ్ట్ అవ్వడాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. అదే పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయ్యాయి అనుకోండి దాన్ని రెజొనెన్స్ లేదా మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంపౌండ్ చూస్తే ఇక్కడ ఏకి బికి మధ్య ఉన్న ఈ పై బాండ్ ఉంది కదా, ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి బికి సికి మధ్య షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం లేదా మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. అదే సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, మూవ్ అయితే వాటిని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. సో ఇది ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, షిఫ్ట్ ఆఫ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. ఎప్పుడు షిఫ్ట్ అవుతాయి, A and B అనే 2 యాటమ్స్ మధ్య బాండ్ ఎప్పుడు ఈ సిగ్మా బాండ్ ఒక యాటమ్ వైపు షిఫ్ట్ అవుతాయి అంటే
ఈ రెండిటికి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడే షిఫ్ట్ అవుతాయి. అది కూడా బి వైపు షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఏంటి అర్థం? ఏ కన్నా బి అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ అన్నాం. ఇలాగా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల ఏవైతే ఈ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని ఏమంటాం? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. సో ఇందులో మనకి ఏదైతే యాటమ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుందో లేదా ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుందో దాన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటాం. దీన్నే షార్ట్కట్లో ఈడబ్ల్యూజీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని ఏమంటాం అంటే -I గ్రూప్ అంటాం. ఏంటి? -I గ్రూప్. సో ఇక్కడ ఈ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏకి బికి మధ్య దేని వైపు వెళ్తున్నాయంటే బి వైపు షిఫ్ట్ అవుతున్నాయి. సో అక్కడ బి అనేది ఏంటి? ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుంది. సో ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అవుతుంది లేదా -I గ్రూప్ అని చెప్తాం. అలాగే ఏ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ బికి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది లేదా డొనేట్ చేస్తుంది. కాబట్టి ఏ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటాం. ఈడిజి అని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ లేదా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటాం. దీన్నే ఏమంటాం అంటే +I గ్రూప్ అంటాం. సో +I అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డొనేట్ చేసే గ్రూప్స్. -I అంటే ఏవైతే ఎలక్ట్రాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటున్నాయో విత్డ్రా చేసుకుంటున్నాయో అవి -I గ్రూప్స్. ఓకే, సో మనకి కొన్ని +I అండ్ -I గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. +I గ్రూప్స్ అంటే ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ డొనేటింగ్ లేదా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఇందులోకి ఏమొస్తాయంటే అన్ని ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ కూడా +I గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే CH3 RCH2 ఇక్కడ R ఉంది కదా, ఇది ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ కూడా +I గ్రూప్స్. అలాగే -I గ్రూప్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకునే గ్రూప్స్. దీనికి ఎగ్జాంపుల్ NH3+, NO2, CN, SO3H, అలాగే ఆల్డిహైడ్ గ్రూప్ CHO, అలాగే కీటోన్ గ్రూపు, యాసిడ్ గ్రూపు, OH గ్రూపు, NH2 గ్రూపు, అలాగే ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉన్న, అలాగే ఫినైల్ గ్రూప్ ఉన్న, డబుల్ బాండ్ ఉన్న, సింగిల్ బాండ్ ఇలా. సో ఇవి మనకి -I గ్రూప్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఇందులో కూడా స్ట్రాంగ్ -I గ్రూప్ ఏంటి అంటే NH3+ అనేది అన్నిటికన్నా స్ట్రాంగ్ -I గ్రూప్ అనమాట. అంటే అన్నిటికన్నా NH3+ అనేది వెరీ స్ట్రాంగ్గా ఎలక్ట్రాన్ని తన వైపు విత్డ్రా చేసుకోగలదు, పవర్ ఎక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్ NO2, నెక్స్ట్ CN-, ఇలాగా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ మనకి హాలోజన్స్లోని -I పవర్ దేనికి ఎక్కువ అంటే మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఏది ఎక్కువ అంటే ఫ్లోరిన్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ అయోడిన్. ఓకే, అయితే ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే చూసాం. అలాగే ఇండక్టివ్ ఎఫెక్ట్కి సంబంధించి గ్రూప్స్ +I గ్రూప్స్ -I గ్రూప్స్ చూసాం కదా. ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న ఇండక్టివ్ ఎఫెక్ట్ దేనిలో మనం అప్లై చేయొచ్చు అంటే కార్బోకాటియన్ స్టెబిలిటీలో మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ బేస్ మీద చెప్పచ్చు. సో కార్బోకాటియన్ స్టెబిలిటీ. సో కార్బోకాటియన్ అంటే ఏంటి? కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఇదేంటి? మనకి కార్బన్ ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? మనకి ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి కదా. సో పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అని మీనింగ్. ఏంటి? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అని మీనింగ్. సో మనకి +I గ్రూప్స్ ఎప్పుడు కూడా కార్బోకాటియన్ స్టెబిలిటీకి ఫేవర్గా ఉంటాయి. అంటే కార్బోకాటియన్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి +I గ్రూప్స్. ఏంటి? +I గ్రూప్స్ ఎన్ని ఎక్కువ ఉంటే ఆ కార్బోకాటియన్ అంత స్టేబుల్గా ఉంటుంది. అలాగే దానికి రివర్స్ -I గ్రూప్స్ ఎక్కువగా ఉంటే కార్బోకాటియన్ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. సో ఇందులో మనకి డిఫరెంట్ కార్బోకాటియన్స్ ఇచ్చాడు. సో ఈ కార్బోకాటియన్ ఈ కార్బన్ ప్లస్కి 3 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే టెర్షరీ కార్బన్ లేదా 3 డిగ్రీ కార్బన్. ఏమంటాం? 3 డిగ్రీ కార్బన్ లేదా టెర్షరీ కార్బన్ అంటాం. టెర్షరీ కార్బన్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే కార్బోకాటియన్ ఉందో దానికి మళ్ళీ డైరెక్ట్గా 3 అదర్ కార్బన్ ఆటమ్స్ బాండ్ అయి ఉంటే దాన్ని టెర్షరీ కార్బోకాటియన్ అంటాం. అదే ఓన్లీ 2 కార్బన్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని సెకండరీ కార్బోకాటియన్ లేదా 2 డిగ్రీ కార్బన్ అంటాం. అదే ఓన్లీ ఒక్క కార్బనే డైరెక్ట్లీ అటాచ్ అయి ఉంటే దాన్ని ప్రైమరీ లేదా 1 డిగ్రీ కార్బోకాటియన్ అంటాం. అసలు ఎలాంటి కార్బన్స్ లేకపోతే అది మెథైల్ గ్రూప్. CH3+ అనేది మెథైల్ గ్రూప్. సో మీకు ఏం చెప్పాను? +I గ్రూప్స్ పెరిగితే +I గ్రూప్స్ ఏం చేస్తాయి? కార్బోకాటియన్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి.
సో ఇక్కడ మనకి ఈ CH3+ అనేవి ఇవన్నీ ఏంటి ఆల్కైల్ గ్రూప్స్, ఇవన్నీ ఏంటి మనకి +A గ్రూప్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో 3+A గ్రూప్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో 2 ఉన్నాయి, థర్డ్ దాంట్లో ఒక +A గ్రూప్ ఉంది, లాస్ట్ వన్లో అన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎలాంటి +A గ్రూప్స్ లేవు. సో మనకి +A గ్రూప్స్ ఎన్ని ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ కార్బోక్యాటైన్ అంత స్టేబుల్గా ఉంటుంది. సో వీటన్నిటిలో మోస్ట్ స్టేబుల్ కార్బోక్యాటైన్ ఏమవుతుందంటే 3° అంటే టెర్షరీ కార్బోక్యాటైన్ అనేది మోస్ట్ స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ కార్బోక్యాటైన్, నెక్స్ట్ ప్రైమరీ, అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ ఏంటి మెథైల్ గ్రూప్. ఓకే, అలాగే మనకి +A గ్రూప్స్ ఎలాగైతే స్టెబిలిటీని పెంచుతాయో మైనస్ గ్రూప్స్ ఏం చేస్తాయి, కార్బోక్యాటైన్ స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి కార్బోక్యాటైన్స్కి ఫస్ట్ వన్లో మనకి ఏ గ్రూప్ ఉంది, NO2 గ్రూప్ ఉంది, నెక్స్ట్ వన్లో ఫ్లోరిన్ గ్రూప్, నెక్స్ట్ క్లోరిన్, తర్వాత బ్రోమిన్ ఉంది. ఇందులో మనకి ఇవన్నీ కూడా ఏంటి మనకి -A గ్రూప్స్. -A గ్రూప్స్ అనేవి కార్బోక్యాటైన్ స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తాయి, కానీ వీటన్నిటిలో కూడా NO2 అనేది వెరీ స్ట్రాంగ్ -A గ్రూప్. సో ఈ CH గ్రూప్, ఈ కార్బోక్యాటైన్ ఆల్రెడీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఈ -A గ్రూప్ ఏం చేస్తుంది, ఇంకా ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటే ఇది ఏమవుతుంది, హైలీ అన్స్టేబుల్ అవుతుంది కదా. సో వీటన్నిటిలో కూడా స్టేబుల్ కార్బోక్యాటైన్ ఏది అంటే మనకి BrCH2+ అని చెప్తాం. ఎందుకు, ఇక్కడ బ్రోమిన్ అనేది వీక్ -A గ్రూప్ అనమాట. ఏంటి, వీక్ -A గ్రూప్. సో ఇది వీక్ -A గ్రూప్ అవడం వల్ల ఈ NO2 క్లోరిన్తో కంపేర్ చేసుకుంటే బ్రోమిన్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తుంది, కానీ వీటితో కంపేర్ చేసుకుంటే బ్రోమిన్ అనేది వీక్ -A గ్రూప్ అవడం వల్ల వీటంతా ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేయదు, కాబట్టి వీటితో కంపేర్ చేసుకుంటే ఈ బ్రోమిన్ ఉన్న కార్బోక్యాటైన్ అనేది స్టేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ యానియాన్, అంటే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బానియన్ అంటాం. ఓకే, సో మనకి కార్బోక్యాటయాన్కి +A గ్రూప్స్ ఎలాగైతే స్టెబిలిటీని పెంచుతాయో కార్బానియన్కి వచ్చేసరికి -A గ్రూప్స్ వచ్చేసి మనకి కార్బానియన్ స్టెబిలిటీని పెంచుతాయి. ఎందుకు, కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉందంటే కార్బన్ మీద ఏముంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి ఇట్ ఇస్ అన్స్టేబుల్. సో ఎప్పుడైనా దీనికి ఒక -A గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసే గ్రూప్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ మీద ఉండే ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ని ఇవి విత్డ్రా చేసుకోవడం వల్ల ఈ కార్బన్ స్టేబుల్ అవుతుంది అనమాట. ఓకే, అందుకు -A గ్రూప్స్ కార్బానియాన్ని స్టేబుల్గా ఉంచుతాయి. అదే +A గ్రూప్స్ ఏంటి, ఆల్రెడీ కార్బానియాన్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువైపోయి అన్స్టేబుల్గా ఉంది. సో +A గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఇంకా ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసి కార్బానియాన్ మీద ఇంకా నెగిటివ్ ఛార్జ్ పెంచితే ఇది అన్స్టేబుల్ అవుతుంది. అందుకు +A గ్రూప్స్ కార్బానియాన్ స్టెబిలిటీని తగ్గిస్తాయి. సో కార్బానియాన్కి వచ్చేసరికి -A గ్రూప్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్టేబుల్ అనమాట. ఓకే, సో ఇందాకలాగే ఇక్కడ టెర్షరీ అంటే 3 గ్రూప్స్ ఉన్న కార్బానియను, అలాగే సెకండరీ కార్బానియను, అలాగే ప్రైమరీ కార్బానియను, అలాగే CH3- ఇవి కంపేర్ చేసుకుంటే ఏది స్టేబుల్ అంటే ఈసారి CH3- అనేది స్టేబుల్. ఎందుకంటే ఇక్కడ ఈ 3 కూడా ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి మనకి +A గ్రూప్స్. ఈ +A గ్రూప్స్ ఆల్రెడీ కార్బానియన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఇవి ఇంకా డొనేట్ చేసి నెగిటివ్ ఛార్జ్ని పెంచుతాయి, కాబట్టి ఇది అన్స్టేబుల్ అవుతుంది. తర్వాత టెర్షరీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సెకండరీలో ఓన్లీ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, కాబట్టి దీని మీద ఇది కొంచెం స్టేబుల్ అని చెప్తాం. అలాగే CH3- వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి +A గ్రూప్స్ లేవు, కాబట్టి ఇది స్టేబుల్ అవుతుంది అన్నిటికన్నా. ఓకే, +A గ్రూప్స్ డిక్రీజెస్ స్టెబిలిటీ ఆఫ్ యానియాన్. ఓకే, క్యాటియాన్కి అయితే +A గ్రూప్స్ స్టెబిలిటీని పెంచుతాయి, యానియాన్కి స్టెబిలిటీని తగ్గిస్తాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోండి. అలాగే మనకి కార్బానియాన్కి వచ్చేసరికి ఏంటి -A గ్రూప్స్ స్టెబిలిటీని పెంచుతాయి, Cn-, NO2, Cl, F. అయితే వీటన్నిటిలో ఏది ఎక్కువ స్టేబుల్ అంటే -A ఎఫెక్ట్ దేనికి ఎక్కువ ఉంటే అంటే ఏది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయితే అది మోర్ స్టేబుల్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి NO2 అనేది మోర్ -A గ్రూప్, తర్వాత Cn, తర్వాత ఫ్లోరిన్, తర్వాత Cl. సో ఇదే ఆర్డర్లో మనకి ఫస్ట్ అన్నిటికన్నా మోర్ స్టేబుల్ ఏంటి సెకండ్ వన్, తర్వాత ఫస్ట్ వన్, తర్వాత ఫోర్త్, అన్నిటికన్నా థర్డ్ లాస్ట్ వస్తుంది. సో ఎసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏం చెప్తాం, సేమ్ యానియాన్కి ఏదైతే ఉందో అదే -A గ్రూప్స్ పెరిగితే
ఎసిడిటీ పెరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కదా ఈ గ్రూపు. సో మనం యాసిడ్ అని ఎప్పుడు చెప్తాం? ఈ H+ అయాన్ రిమూవ్ అవ్వగా మనకిక్కడ యానియాన్ అనేది ఫామ్ అయింది. ఈ యానియాన్ ఈ ఎక్స్ గ్రూపు ఎంత స్టేబుల్ చేస్తే అది అంత ఎసిడిక్ అని చెప్తాం. మోర్ స్టేబుల్ ద యానియాన్, మోర్ ఈజ్ ద ఎసిడిటీ. ఈ యానియాన్ స్టేబుల్ అవ్వాలంటే ఈ ఎక్స్ ఏమై ఉండాలంటే -I గ్రూప్ అయి ఉండాలి. ఓకే. అదే ఈ ఎక్స్ అనేది +I గ్రూప్ అనుకోండి, ఎసిడిటీని తగ్గించేస్తుంది. సో అది లీస్ట్ ఎసిడిక్ అవుతుంది. అలాగే -I గ్రూప్స్ ఎన్ని ఎక్కువ ఉంటే స్టెబిలిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది యానియాన్కి. సో ఇక్కడ మనకి క్లోరిన్ అనేది -I గ్రూప్. ఇక్కడ 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో ఇక్కడ 3 -I గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా ఇది మోస్ట్ స్టేబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది స్టేబుల్. అన్నిటికన్నా ఇది ఓన్లీ ఒక -I గ్రూప్ విట్రిడ్రైన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్. ఓకే. మళ్ళీ యాసిడ్స్ స్టెబిలిటీ చూసుకున్నట్లయితే యాసిడ్ స్టెబిలిటీ ఎలా చెప్తాం మనం? ఏదైనా ఒక యాసిడ్ COOH అని ఉంది, ఈ యాసిడ్ RCOH అని ఉంది. ఈ యాసిడ్ స్టెబిలిటీ ఎలా చెప్తామంటే ఈ H+ అయాన్ రిమూవ్ అవ్వగా మనకు ఒక యానియాన్ ఫామ్ అవుతుంది కదా. ఈ ఫామ్ అయిన యానియాన్ అనేది ఎంత స్టేబుల్గా ఉంటే అది అంత స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాం. ఈ యానియాన్ స్టేబుల్గా ఉంటేనే కదా H+ అయాన్ ఈజీగా బయటికి రిమూవ్ అవుతుంది. ఏదైతే H+ అయాన్ ఈజీగా రిమూవ్ చేస్తుందో అది మోర్ ఎసిడిక్ అంటాం. ఓకే. సో మన యాసిడ్స్ వచ్చేసరికి యాసిడ్స్లో కూడా -I గ్రూప్స్ పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే యాసిడ్ అంటే ఏంటి? H+ని డొనేట్ చేస్తుంది. H+ ఇవ్వగా ఫామ్ అయిన యానియాన్ ఉంది కదా, ఈ యానియాన్ స్టేబుల్గా ఉండాలంటే -I గ్రూప్సే ఉండాలి. ఓకే. ఇందులో కూడా ఫస్ట్ దాంట్లో NO2 ఉంది గ్రూప్, సెకండ్ దాంట్లో ఫ్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత NH3+, CN. సో ఈ 5 కాంపౌండ్స్లో ఏది మోర్ స్టేబుల్ అంటే మనకి ఏదైతే మోర్ -I గ్రూప్ ఉందో అది మోర్ స్టేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి -I స్ట్రెంత్ దేనికి ఎక్కువ? NH3+కి ఎక్కువ, తర్వాత NO2కి, తర్వాత CN, తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఓకే. సో దీని బేస్ మీద 4th వన్ ఈజ్ మోర్ స్టేబుల్. అండ్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇది ఈజీగా H+ అయాన్ని డొనేట్ చేయగలదు. అప్పుడే కదా మనకి ఈ -I గ్రూప్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ని విత్డ్రా చేసుకొని దీన్ని స్టేబుల్ చేస్తుంది. సో 4th వన్ ఈజ్ మోర్ ఎసిడిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి NO2 ఫస్ట్ వన్, తర్వాత 5th వన్ CN, తర్వాత ఫ్లోరిన్, తర్వాత బ్రోమిన్. సో ఇది మనకి ఎసిడిటీ ఆర్డర్ అవుతుంది. సో దీని మీద మనకి 2023లో మనకి క్వశ్చన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ అనే కార్బాక్సిలిక్ యాసిడ్ ఎసిడిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ మనకి ఫైండ్ చేయమన్నారు. సో మనకి ఫస్ట్ కాంపౌండ్ ఏంటి? మనకి CF3COOH, అలాగే CCl2HCOOH. సో ఇక్కడ మనకి CCOOH అనేది అన్నిట్లో కామన్. అయితే ఎడిషనల్గా ఏముంది? ఫస్ట్ దాంట్లో 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 -I గ్రూప్స్ ఉన్నాయి. సెకండ్ కాంపౌండ్లో 2 -I గ్రూప్స్ అంటే 2 విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. థర్డ్ దాంట్లో 2 ఫ్లోరిన్స్ అంటే 2 -I గ్రూప్స్ ఉన్నాయి. లాస్ట్ దాంట్లో అసలు ఎలాంటి -I గ్రూప్స్ లేవు. సో 4 అనేది అన్నిటికన్నా లాస్ట్ వస్తుంది, అంతే కదా. సో 4 అనేది అన్నిటికన్నా లీస్ట్ ఎసిడిక్ అనమాట. సో 4 లాస్ట్లో ఎక్కడ ఉందంటే అన్నిట్లో కూడా 4 లాస్ట్లోనే ఉంది. ఓకే. సో దీని బేస్ మీద ఏం చేయలేం. నెక్స్ట్ అన్నిటికన్నా ఎక్కువ -I గ్రూప్స్ దేంట్లో ఉన్నాయి? ఫస్ట్ కాంపౌండ్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అనేది అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది, ఫస్ట్ ఇక్కడ వచ్చింది. సో ఈ 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే రెండిట్లోని సేమ్ నెంబర్ ఆఫ్ -I గ్రూప్సే ఉన్నాయి. ఇక్కడ 2 -I గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 -I గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ క్లోరిన్ ఉంటే ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. సో మనకు తెలుసు ఫ్లోరిన్ -I ఎఫెక్ట్ అనేది క్లోరిన్ కన్నా ఫ్లోరిన్ అనేది స్ట్రాంగ్ -I గ్రూప్. సో థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ తర్వాత వస్తుంది. సో 1 తర్వాత ఏమొస్తుంది? 3, తర్వాత 2, లాస్ట్లో 4. సో 4th ఆప్షన్ అనేది దీనికి రైట్ ఆన్సర్. ఓకే. ఇలా కంపేర్ చేసుకోవాలన్నమాట. -I స్ట్రెంత్ బేస్ మీద మనం ఇలా ఫైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ -I గ్రూప్స్ చూస్తాం,
తర్వాత నెంబర్ ఆఫ్ -A గ్రూప్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏ గ్రూప్ మనకి -I స్టేబుల్ అంటే ఏ గ్రూప్ మనకి -I అనేది స్ట్రాంగ్ -I గ్రూప్ అది మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బేసిటీ ఆఫ్ ఎమీన్స్. సో బేసిటీ ఆఫ్ ఎమీన్స్ కూడా మనకి కార్బోకాటయానిక్స్ సేమ్ రూలే, అంటే +I గ్రూప్స్ పెరిగితే బేసిటీ పెరుగుతుంది. ఓకే, బేసిటీ అంటే ఏం చెప్తాం మనం, లోన్ పేర్ని డొనేట్ చేయాలి. లోన్ పేర్ డొనేట్ చేయాలంటే ఈ పర్టికులర్ యాటమ్కి ఎలక్ట్రాన్ని ఇంకా డొనేట్ చేసే గ్రూప్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్ని ఈజీగా డొనేట్ చేయగలరు కాబట్టి +I గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ని డొనేట్ చేసే గ్రూప్స్ ఎక్కువ ఉంటే దానికి బేసిటీ అంత ఎక్కువ ఉంటుంది. రివర్స్ -I గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే బేసిటీ తక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎమీన్స్ అని ఇచ్చారు. ఎమీన్స్లో ఇక్కడ ఏంటిది, ఈ నైట్రోజన్ డైరెక్ట్లీ బాండెడ్ టు 3 కార్బన్ ఆటమ్స్. సో ఇది టెర్షరీ ఎమీన్ అవుతుంది. అదే 2 కార్బన్ ఆటమ్స్తోనే బాండ్ అయి ఉంటే సెకండరీ ఎమీన్. ఓన్లీ ఒక కార్బన్తోనే బాండ్ అయింది కాబట్టి ప్రైమరీ ఎమీన్. ఇది నార్మల్ ఎమీన్. ఓకే, నార్మల్ ఎమీన్ లేదా జీరో అమోనియా అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లోన్ పేర్ని ఈజీగా ఏది డొనేట్ చేయగలదంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే +I గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా ఈ టెర్షరీ ఎమీన్ అనేది మోర్ బేసిక్ అనమాట. నెక్స్ట్ సెకండరీ ఎమీన్, నెక్స్ట్ ప్రైమరీ, లాస్ట్లో అమోనియా. ఇది ఎప్పుడు ఈ కండిషన్ అంటే నాన్ పోలార్ సాల్వెంట్ కండిషన్లో, ఎప్పుడు నాన్ పోలార్ సాల్వెంట్స్ ఉన్నప్పుడు, అంటే బెంజిన్, క్లోరోఫాము లేదా CCl4 ఇలాంటి సాల్వెంట్ యూస్ చేసినప్పుడు జనరల్ ఆర్డర్ +I గ్రూప్స్ పెరిగితే బేసిటీ పెరుగుతుంది. అంటే అన్నిటికన్నా మోర్ బేసిక్ ఏమవుతుందంటే టెర్షరీ ఎమీన్, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, లాస్ట్లో అమోనియా. ఇది ఎప్పుడు నాన్ పోలార్ కండిషన్లో, అంటే సాల్వెంట్ కింద బెంజిన్ కానీ, క్లోరోఫామ్ కానీ, CCl4 కానీ, ఎసిటోన్ కానీ ఇలా యూస్ చేసినప్పుడు. కానీ ఎక్సెప్షన్ వచ్చేసరికి ఏంటి, ఒకవేళ మనం యూస్ చేసే సాల్వెంట్ అనేది పోలార్ సాల్వెంట్ అయినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, వాటర్ పోలార్ సాల్వెంట్ కదా, పోలార్ సాల్వెంట్ వచ్చేసరికి మనకి ఎమీన్స్లోని సెకండరీ అనేది మోర్ బేసిక్ అవుతుంది, మోర్ బేసిటీ సెకండరీకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ, నెక్స్ట్ టెర్షరీ, లేదా కొన్ని కండిషన్స్లో ప్రైమరీ అండ్ టెర్షరీ రెండిటికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బేసిటీ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడు నాన్ పోలార్ అయితే టెర్షరీ ఎమీన్ అనేది అన్నిటికన్నా మోర్ బేసిక్, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. ఇది నార్మల్ ఆర్డర్, ఎందుకంటే టెర్షరీలో 3 +I గ్రూప్స్ ఉంటాయి, సెకండరీలో 2 +I గ్రూప్స్, ప్రైమరీలో ఒకే +I గ్రూప్ ఉంటుంది. కానీ పోలార్ కండిషన్కి వచ్చేసరికి వాటర్ యూజ్ చేసినట్టయితే సాల్వెంట్ కింద అన్నిటికన్నా సెకండరీ ఎమీన్కి బేసిటీ ఎక్కువ, అండ్ తర్వాత ప్రైమరీ టెర్షరీలోని ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, లేదా టెర్షరీ కన్నా ప్రైమరీ అనేది మోర్ బేసిక్ అవుతుంది. ఓకే, ఇది ఎక్సెప్షన్ అనమాట. సో మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు అక్కడ పోలార్ కండిషన్లు అంటే ఈ పర్టికులర్ ఆర్డర్ మీరు ఆప్షన్ కింద సెలెక్ట్ చేయాలి. లేదా జనరల్గా అడిగితే అంటే పోలార్ అనే వర్డ్ మెన్షన్ చేయకపోతే ఈ టెర్షరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఆర్డర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎసిడిటీ వర్సెస్ pKa. సో మనకి జనరల్గా ఏంటి, ఎసిడిటీ అనేది -I గ్రూప్స్ ఎక్కువ, అంటే -I గ్రూప్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగితే ఎసిడిటీ పెరుగుతుందని మీకు తెలుసు. ఒకవేళ మీకు pKa వాల్యూస్ అడిగినట్లయితే ఈ pKa వాల్యూ అనేది ఎసిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏదైతే ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంటుందో దానికి తక్కువ pKa వాల్యూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, ఒకవేళ pKa వాల్యూ అడిగితే ఫస్ట్ ఎసిడిటీ ఆర్డర్ ఫైండ్ చేసి ఆ వచ్చిన ఎసిడిటీ ఆర్డర్ని రివర్స్ చేస్తే మీకు pKa వాల్యూ ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే మీకు pKa వాల్యూస్ ఆర్డర్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏముంది, ఎసిడిక్ ఆర్డర్ని ఫైండ్ చేసి దాన్ని రివర్స్ చేయాలి, అప్పుడు మీకు pKa వాల్యూ వస్తుంది. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రెజొనెన్స్ అనమాట. ఇప్పటి వరకు మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ దాని అప్లికేషన్స్ చూసాం. ఇప్పుడు రెజొనెన్స్ లో వచ్చేసరికి, రెజొనెన్స్ అంటే ఏంటి, పై బాండ్ షిఫ్ట్ అయితే మనం పై ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ ని మనం రెజొనెన్స్ అంటాం. దీన్ని M తో కానీ R తో కానీ ఇండికేట్ చేస్తాం. ఇండక్టివ్ ని అయితే ఎలా ఇండికేట్ చేస్తామో దీన్ని M లేదా R తో ఇండికేట్ చేస్తాం. సో రెజొనెన్స్ అంటే ఏంటి, పై ఎలక్ట్రాన్ షిఫ్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంజిన్ తీసుకోండి, ఈ బెంజిన్ నుండి పై ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఇలా డీలోకలైజ్ అవుతాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి, ఒకదాంతో ఒకటి కాంజుగేషన్ లో ఉంటాయి. సో ఇలా కాంజుగేట్ అవడం వల్ల ఈ బెంజిన్ ఫస్ట్ ఫామ్ ఏదైతే ఉందో దీని నుంచి
సెకండ్ ఫామ్ అనేది బెంజిన్ లో ఫామ్ అవుతుంది. ఈ రెండు కూడా 1 and 2 ఏంటి ఒకదానికొకటి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, ఇవి ఎలా ఫామ్ అయ్యే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్? బై రెజొనెన్స్ ఆఫ్ ది ఇన్నర్ పై బాండ్స్. ఓకే, రెజొనెన్స్ అంటే ఏంటి? పై బాండ్ షిఫ్టింగ్. అయితే మీకు ఏ కండిషన్ లో రెజొనెన్స్ జరుగుతుందో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఎప్పుడైనా సరే ఒక లోన్ పేరు బాండ్ పేరు ఉన్నట్లయితే అక్కడ మనకి రెజొనెన్స్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ అమోనియా మీద ఉండే లోన్ పేరు ఉంది కదా, ఈ లోన్ పేరు ఎలా షిఫ్ట్ అవుతుంది, అలాగే ఈ బాండ్ పేరులో పై ఎలక్ట్రాన్స్ ఉండే పై బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది మనకి రెజొనెన్స్ అన్నమాట. అంటే లోన్ పేరు బాండ్ పేరు ఆల్టర్నేట్ గా ఉన్నట్లయితే ఇలాగా, అప్పుడు మనకి రెజొనెన్స్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలాగే ఎక్కడైనా లోన్ పేరు ప్లేస్ లో నెగిటివ్ చార్జ్ ఉన్నా సరే, లోన్ పేరు అదే నెగిటివ్ చార్జ్ ఒక పై బాండ్ ఉన్నా సరే మనకి రెజొనెన్స్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే పాజిటివ్ చార్జ్ పై బాండ్ పక్క పక్కనే ఉన్నప్పుడు మనకి రెజొనెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ అని ఉంది. సో దీని పక్కన ఉన్న కార్బన్ దగ్గర ఉండే పై బాండ్ అనేది ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఈ పై బాండ్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఇలా షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అయ్యేమైంది, ఏకి సికి మధ్య న్యూ పై బాండ్ ఫామ్ అయింది. ఈ కార్బన్ దగ్గర బాండ్ పోయింది కాబట్టి ఇక్కడ కార్బోకాటైన్ అనేది ఫామ్ అయింది. ఓకే, అలాగే లోన్ పేరు వేకెంట్ ఆర్బిటాల్ ఉన్నప్పుడు కూడా మనకి రెజొనెన్స్ అనేది జరుగుతుంది. దీన్నే మీసోమెరిక్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఈ పర్టికులర్ లోన్ పేర్ అండ్ వేకెంట్ ఆర్బిటాల్ ఫినామినాన్ని మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ ఏమైంది, ఏ దగ్గర ఉండే లోన్ పేరు ఇక్కడ కార్బన్ మీద ఉంది వేకెంట్ ఆర్బిటాల్. వేకెంట్ ఆర్బిటాల్ కార్బన్ మీద ఎప్పుడు వస్తుందంటే కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు. సో ఈ లోన్ పేర్ అనేది ఈ పర్టికులర్ కార్బన్ వేకెంట్ ఆర్బిటాల్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఒక రాడికల్ ఉన్నా దాని పక్కన పై బాండ్ ఉన్నప్పుడు కూడా మనకి రెజొనెన్స్ అనేది జరుగుతుంది. సో ఇలా ఈ పై బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ కూడా ఈక్వల్ గా క్లీవ్ అయ్యి మనకి ఇక్కడో రాడికల్ ఫామ్ అయితే ఈ రాడికల్ కలిపి న్యూ పై బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక రాడికల్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పై బాండ్ ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉండాలి. అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు కూడా మనకి రెజొనెన్స్ అనేది జరుగుతుంది. ఆల్టర్నేట్ అంటే ఏంటి, ఒక డబుల్ బాండ్ ఉంది, ఒక సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్ బాండ్, అలా ఆల్టర్నేట్ గా ఉండాలి. అంటే ఒక ప్లేస్ వదిలి ఇంకొక ప్లేస్ లో మళ్ళీ పై బాండ్ ఉండాలి. దీన్ని ఏమంటాం అంటే కాంజుగేట్ డబుల్ బాండ్స్ అని అంటాం. ఏంటి, ఆల్టర్నేట్ గా ఉన్న డబుల్ బాండ్స్ ని కాంజుగేట్ డబుల్ బాండ్స్ అంటాం. ఇలా కాంజుగేట్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు కూడా రెజొనెన్స్ అనేది జరుగుతుంది. అయితే మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నమాట. మీసోమెరిక్ ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుంది అన్నాను, లోన్ పేరును వేకెంట్ ఆర్బిటాల్ ఉన్నప్పుడు. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఇది కూడా రెజొనెన్సే, కానీ పై బాండ్ మీద ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, OH OR మనకి ఏవైతే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో యాసిడ్స్ ఆల్కహాల్స్ కీటోన్స్ ఇవన్నీ కూడా ఈ ఫంక్షనల్ గ్రూప్స్ మనకి రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఇందులో కూడా మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఎలాగైతే +I గ్రూప్స్ -I గ్రూప్స్ ఉన్నాయో మీసోమెరిక్ లో కూడా మనకి +M గ్రూప్స్ -M గ్రూప్స్ ఉన్నాయి. సో మన +I గ్రూప్స్ ని ఎలాగైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటామో +M గ్రూప్స్ ని కూడా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటాం. అలాగే -M ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటాం. సో +M గ్రూప్స్ అంటే ఏవేవి వస్తాయంటే ఏవైతే లోన్ పేరు నెగిటివ్ చార్జెస్ ఉంటాయో అవన్నీ కూడా డొనేటింగ్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ OH ఉంది, ఆక్సిజన్ మీద లోన్ పేరు ఉంది. అలాగే OR లో ఆక్సిజన్ మీద లోన్ పేరు. అలాగే COCH3 లో ఆక్సిజన్ మీద లోన్ పేరు. అలాగే NH2 లో నైట్రోజన్ మీద లోన్ పేరు. అలాగే నెగిటివ్ చార్జ్ ఉన్నవి కూడా మనకి +M గ్రూప్స్ కింద అంటే డొనేటింగ్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే -M గ్రూప్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కి వచ్చేసరికి మల్టిపుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. అంటే మల్టిపుల్ బాండ్స్ అంటే పై బాండ్స్ ఉండాలన్నమాట. అంటే డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా, అలాగే నైట్రోజన్ ఇక్కడ NO కి మధ్య ఏముంది డబుల్ బాండ్ ఉంది. అలాగే CN సైనైడ్ గ్రూప్, CN కి కార్బన్ నైట్రోజన్ మధ్యలో ఏముంది ట్రిపుల్ బాండ్ ఉంది. ఇలా మల్టిపుల్ బాండ్స్ ఉన్నవన్నీ కూడా -M గ్రూప్స్ కింద కన్సిడర్ చేస్తాం.
అలాగే ఏవైతే వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయో, అంటే BH2 ఉంది, బోరాన్ లో ఇక్కడ వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. అలాగే CH2 అంటే కార్బన్ ప్లస్ అంటే కార్బన్ దగ్గర వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ PR2 ఇక్కడ ఫాస్ఫరస్ దగ్గర D ఆర్బిటల్స్ అనేవి వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి. ఇలా మనకి మల్టిపుల్ బాండ్స్ ఉన్నవి -m గ్రూప్స్ లేదా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కింద మనం క్లాసిఫై చేసాం. అయితే ఇప్పుడు ఈ మీసోమెరిక్ ఎఫెక్ట్, రెజొనెన్స్, ఇండక్టివ్ చూసాం కదా. ఇప్పుడు కార్బోకాటియన్ స్టెబిలిటీ మనం ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ బేస్ మీద చూసాం. ఇప్పుడు మీసోమెరిక్, ఇండక్టివ్ లో అన్ని ఎఫెక్ట్లు కంబైన్ చేయగా ఏది మోర్ స్టేబుల్ అనేది చూడటం ఇప్పుడు. సో అన్నిటికన్నా మోర్ స్టేబుల్ ఎఫెక్ట్ ఏంటంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నమాట. తర్వాత రెజొనెన్స్ ఎఫెక్ట్, అన్నిటికన్నా లాస్ట్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, మనకి ఇచ్చిన కాంపౌండ్స్ లో ఫస్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటే అది మోర్ స్టేబుల్ అవుతుంది, తర్వాత రెజొనెన్స్, లాస్ట్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్. అందులో కూడా కార్బోకాటియన్ కి ఏం చెప్పాను, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉండాలి, ఏంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే మీసోమెరిక్ కాబట్టి +m గ్రూప్స్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ పెరుగుతుంది. తర్వాత +R అంటే రెజొనెన్స్ గ్రూప్, తర్వాత +I గ్రూప్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులోని ఈ ఫస్ట్ కాంపౌండ్ లో ఏమైంది, ఇక్కడ ఈ కార్బోకాటియన్ అనేది ఇక్కడ NH2 అనేది ఏంటి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, +m గ్రూప్ అనమాట. సో ఈ లోన్ పేర్ ని కార్బోకాటియన్ కి డొనేట్ చేసి దీన్ని స్టేబుల్ చేస్తుంది. సో ఇది మీసోమెరిక్ ఎఫెక్ట్ వల్ల స్టేబుల్ అయింది కాబట్టి అన్నిటికన్నా ఈ ఫస్ట్ వన్ వచ్చేసి అన్నిటికన్నా మోర్ స్టేబుల్. నెక్స్ట్ వచ్చేసి రెజొనెన్స్ ఎఫెక్ట్ చూడాలి, కానీ రెజొనెన్స్ ఎఫెక్ట్ కన్నా మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఒక ఎక్సెప్షన్ ఉంది, ఏంటి టెర్షరీ అంటే 3+I గ్రూప్స్ ఉన్న గ్రూప్ అనేది మోర్ స్టేబుల్ కింద చూస్తాం వెన్ కంపేర్ టు రెజొనెన్స్. ఇది ఒకటి ఎక్సెప్షన్ అన్నమాట. నెక్స్ట్ బెంజైల్ గ్రూప్, ఇక్కడ ఏమవుతుంది, ఈ పాజిటివ్ చార్జ్ కి ఈ పై బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ రెజొనెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత నార్మల్ ఇండక్టివ్ ఎఫెక్ట్, సెకండరీ, ప్రైమరీ, మెథైల్, ఇది నార్మల్ గా ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ 2+I గ్రూప్స్, 1+I గ్రూప్, ఇక్కడ ఎలాంటి +I గ్రూప్ లేదు. కానీ ఎక్సెప్షన్ వచ్చేసి ఏంటి, మీసోమెరిక్ తర్వాత రెజొనెన్స్ కాకుండా ఈ రెండింటికి మధ్యలో టెర్షరీ కార్బోకాటియన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3+I గ్రూప్స్ ఉన్నాయి. రెజొనెన్స్ తో కంపేర్ చేసుకుంటే 3+I గ్రూప్స్ అనేది మోర్ స్టేబుల్ కింద చూస్తాం ఇక్కడ. ఓకే, ఇది కార్బోకాటియన్ స్టెబిలిటీ ఆర్డర్. సో దీని నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వై ఫీనోల్ ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్. ఆల్కహాల్ తో కంపేర్ చేసుకుంటే ఫీనోల్ మోర్ ఎసిడిక్ అని ఎందుకు చెప్తాము అంటే, జనరల్ గా మనకి ఏం చెప్పాను, ఎసిడిటీ అనేది ఏదైనా ఏ అనే ఆటము ఆఫ్టర్ లాసింగ్ H+ ఇట్ ఫార్మ్స్ ఎన్ యానియాన్. ఏంటి, H+ లాస్ అయ్యాక అది ఫార్మ్ చేసిన నెగిటివ్ చార్జ్ ఉంది కదా యానియాన్, ఇది ఎంత స్టేబుల్ అయితే అది అంత స్ట్రాంగ్ యాసిడ్, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీనోల్ ఉంది, అలాగే ఆల్కహాల్ ఉంది. ఈ రెండిట్లోంచి కూడా మనం హైడ్రోజన్ ని H+ ని రిమూవ్ చేయగా మనకి ఫామ్ అయిన యానియన్ ఉంది చూడండి, అది ఎంత స్టేబుల్ గా ఉంటే అది ఎక్కువ యాసిడిటీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్లో హైడ్రోజన్ పోగా RO- అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ నెగిటివ్ చార్జ్ ఉంది కదా యానియాన్, దీనికి ఏ గ్రూప్ ఉంది ఇక్కడ, R అంటే ఇక్కడ ఏంటిది ఆల్కైల్ గ్రూప్, అంటే ఇది ఏంటి +I గ్రూప్ అన్నమాట. R అనేది అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో ఎప్పుడైనా సరే నెగిటివ్ చార్జ్ కి డొనేటింగ్ గ్రూప్ ఉంటే స్టెబిలిటీని తగ్గించేస్తుంది. అదే ఫీనోల్ ఏంటి, ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఈ పై డీలోకలైజేషన్ జరుగుతుంది, ఇక్కడ రెజొనెన్స్ జరగడం వల్ల ఈ నెగిటివ్ చార్జ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, ఏంటి స్టేబుల్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఏమవుతుంది, డీలోకలైజేషన్ జరుగుతుంది. అంటే ఏం చెప్పాను, నెగిటివ్ చార్జ్ 5 బాండ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, రెజొనెన్స్ జరుగుతుందని చెప్పాను. సో ఈ నెగిటివ్ చార్జ్ ఆక్సిజన్ మీదే ఉండకుండా ఇలా మొత్తం రింగ్ అంతా కూడా షిఫ్ట్ అవడం వల్ల దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి స్టేబుల్ యానియాన్ అన్నమాట. సో ఇది స్టేబుల్ యానియాన్ కాబట్టి ఈ ఫీనోల్ వచ్చేసి మనకి మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి రియాక్టివిటీ ఆఫ్ బెంజిన్. సో మనకి ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ బెంజిన్ రియాక్టివిటీని ఎలా మనకి డిఫైన్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ చెప్పబోయే కాన్సెప్ట్ మీకు బెంజిన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ టాపిక్ లో మీకు యూజ్ అవుతుంది. ఓకే,
సో మనకి బెంజిన్ మీద మనకి +m గ్రూప్స్ కానీ +I గ్రూప్స్ కానీ లేదా -I గ్రూప్స్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 3 ఏంటి అంటే +I +m అంటే ఏంటి ఎలక్ట్రాన్ డొనేట్ చేసే గ్రూప్స్. ఏంటి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసే గ్రూప్స్. అలాగే -I లోని క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి ఉన్నప్పుడు సెకండ్ ఏదైతే బయట నుంచి వచ్చే గ్రూప్ ఉందో ఎలక్ట్రోఫైల్ అది బెంజిన్ కి ఆర్థో పొజిషన్ లో గానీ పారా పొజిషన్ లో గానీ బాండ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అన్ని కూడా ఏంటి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అని చెప్తాం. ఓకే, మనకి జనరల్ గా బెంజిన్ ఉంది కదా, సో ఇక్కడ X అనే గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ Y అనే గ్రూప్ ఉంది కదా, ఈ X కి సో ఈ గ్రూప్ కి పక్క పొజిషన్ ఎడ్జసెంట్ పొజిషన్ ఏమంటాం అంటే మనం ఆర్థో పొజిషన్ అంటాం. ఏమంటాం ఆర్థో పొజిషన్. ఆర్థో పొజిషన్ పక్క పొజిషన్ ఏమంటాం అంటే మెటా. ఏంటి మెటా పొజిషన్. అలాగే ఈ X కి ఆపోజిట్ పొజిషన్ ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే పారా పొజిషన్ అంటాం. ఏమంటాం పారా. సో మనకి బెంజిన్ మీద ఉండే గ్రూప్ కి పక్క పొజిషన్ ని ఎడ్జసెంట్ పొజిషన్ ని ఆర్థో, దాని తర్వాత మెటా అంటాం. దానికి ఆపోజిట్ లో ఉన్న పొజిషన్ ని పారా పొజిషన్ అంటాం. ఓకే, సో మనకి ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే +m +I గ్రూప్స్ అలాగే -I లో కూడా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 3 కదా, ఈ 3 చూసుకోవాలి ఇక్కడ -I లో. సో ఈ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి రాబోయే ఎలక్ట్రోఫైల్ అనేది X+ అనేది ఆర్థో లేదా పారా పొజిషన్ లోని బాండ్ అవుతుంది. ఏంటి ఈ +m గ్రూప్స్ ఏం చేస్తాయి, వచ్చే గ్రూప్ అయితే ఆర్థో పొజిషన్ లో అటాక్ అవుతుంది లేదా పారా పొజిషన్ లో అటాక్ అవుతుంది. అదే మీకు -I గ్రూప్స్ లేదా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తప్పించి మిగిలిన -I గ్రూప్స్ -m గ్రూప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బెంజిన్ మీద ఉన్నప్పుడు మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ కింద పనిచేస్తాయి. అంటే వచ్చే ఎలక్ట్రోఫైల్ అనేది ఈ గ్రూప్ కి మెటా పొజిషన్ లో మనకి బాండ్ అవుతుంది అనమాట. ఏంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి మెటా పొజిషన్ లో అటాక్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోలిన్ తీసుకున్నాం అంటే మెథైల్ బెంజిన్ తీసుకున్నాం. సో ఇక్కడ బెంజిన్ మీద ఏం గ్రూప్ ఉంది మనకి CH3 అనేది ఉంది. CH3 అనేది ఏంటి మనకి +I గ్రూప్ అంతే కదా, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో +I గ్రూప్ ఏం చేస్తుంది ఆర్థో లేదా పారా పొజిషన్ లో వచ్చే ఎలక్ట్రోఫైల్ బాండ్ అయ్యేలా చూస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రేషన్ చేసాం అంటే H2SO4 HNO3 అని ఇది నైట్రేటింగ్ మిక్సర్. దీని నుంచి మనకి NO2+ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ NO2+ అనేది అయితే ఆర్థో పొజిషన్ లో అంటే CH3 కి ఆర్థో పొజిషన్ లో గానీ ఈ CH3 కి పారా పొజిషన్ లో గానీ ఈ 2 కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అదే మనకి బెంజిన్ మీద NO2 ఉంది. ఇక్కడ NO2 అనేది ఏంటి -M గ్రూప్. ఏంటి -M గ్రూప్. సో -M గ్రూప్ ఉంది కాబట్టి -M గ్రూప్ ఏం చెప్పాను మెటా డైరెక్టింగ్ గ్రూప్ అన్నాను. అంటే వచ్చే NO2 ఏదైతే ఎలక్ట్రోఫైల్ ఉందో ఈ NO2 కి మెటా పొజిషన్ లో బాండ్ అయ్యేలా చూస్తుంది. ఓకే, సో మెటా ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో అది మనకి బెంజిన్ కి సంబంధించి ఆ గ్రూప్స్ బట్టి ఏం చెప్పాను +m +I అలాగే -I లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉన్నప్పుడు ఆర్థో అండ్ పారా పొజిషన్ లో ప్రోడక్ట్ వస్తుంది. అదే -M గ్రూప్స్ ఉన్నప్పుడు మెటా పొజిషన్ లో మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరోమాటిసిటీ కాన్సెప్ట్. సో ఆరోమాటిసిటీలో మనకి ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్ అలాగే నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఆరోమాటిక్ కి యాంటీ ఆరోమాటిక్ కి సిమిలర్ ఏంటంటే అన్నిట్లో కూడా sp2 అండ్ sp కార్బన్ ఆటమ్స్ ఉండాలి. ఏంటి ఆరోమాటిక్ యాంటీ ఆరోమాటిక్ అవ్వాలంటే కార్బన్ ఆటమ్స్ అనేవి sp2 లేదా sp హైబ్రిడైజేషన్ లో ఉండాలి. ఓకే, అలాగే రెండిట్లో కూడా ప్లానర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. కానీ ఆరోమాటిక్ కి యాంటీ ఆరోమాటిక్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆరోమాటిక్ కాంపౌండ్స్ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ ని ఒబే చేస్తాయి. అదే యాంటీ ఆరోమాటిక్ 4n పై ఎలక్ట్రాన్స్ ని ఒబే చేస్తాయి. వీటి గురించి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అదే నాన్ ఆరోమాటిక్ చూసుకుంటే మీకు ఇచ్చిన కాంపౌండ్ లో అట్లీస్ట్ ఒక్క sp3 కార్బన్ ఉన్నా సరే అది నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్తాం. నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ ఎప్పుడు కూడా మనకి నాన్ ప్లానర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మనకి
4n + 2 పై ఎలక్ట్రాన్స్ 4n పై ఎలక్ట్రాన్స్ రూల్ చూస్తే ఇక్కడ n అని ఉంది కదా, ఒకవేళ ఈ n వాల్యూ మనకి 1 వచ్చి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 4 × 1 + 2 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. అలాగే n వాల్యూ 2 తీసుకుంటే 10 పై ఎలక్ట్రాన్స్ వస్తాయి. 3 అయితే 14 పై ఎలక్ట్రాన్స్, అలా 18 పై ఎలక్ట్రాన్స్, 22 పై ఎలక్ట్రాన్స్. n వాల్యూ 0 తీసుకుంటే 2 పై ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఓకే, అలాగే ఈ n వాల్యూ మనకి 4n పై ఎలక్ట్రాన్ సిస్టంలో n వాల్యూ 1 తీసుకుంటే ఏమైంది, 4 పై ఎలక్ట్రాన్స్, 2 తీసుకుంటే 8 పై ఎలక్ట్రాన్స్, అలా 12, 16, 20. సో మీకు ఇచ్చిన కాంపౌండ్లోని 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదా 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదా 14 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదా 18 ఉన్నా, లేదా 22 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, లేదా 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నా, ఆ పర్టికులర్ కాంపౌండ్ ఏమవుతుందంటే ఆరోమాటిక్ అవుతుంది. ఏంటి, ఆరోమాటిక్. అదే మీకు 4, 8, 12, 16, 20 ఇలా ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది యాంటీ ఆరోమాటిక్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి మామూలుగా మనం కౌంట్ చేసేటప్పుడు పై బాండ్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలా కౌంట్ చేయాలంటే పై బాండ్స్తో పాటు లోన్ పేర్ ఉన్నా, అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్నా సరే వాటిని కన్సిడర్ చేయాలన్నమాట, కౌంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకోండి, ఇది పైరోల్, మనకి హెట్రోసైక్లిక్లో చూస్తాం. సో పైరోల్లోని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 పై బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, ఒక పై బాండ్ 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 4 ఎలక్ట్రాన్స్. అలాగే ఇక్కడ లోన్ పేర్ ఏదైతే ఉందో లోన్ పేర్ని కూడా కౌంట్ చేయాలి. ఒక లోన్ పేర్ ఉందంటే 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 6 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇది ఏంటి, మనకి ఆరోమాటిక్ అని చెప్తాం. అంటే ఇది ఆరోమాటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే మనకి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది పిరిడిన్ అంటాం దీన్ని. సో ఇందులో మనకి ఇంకొక రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే డబల్ బాండ్ డైరెక్ట్గా బాండ్ అయిన లోన్ పేర్ని కౌంట్ చేయకూడదు. డబల్ బాండెడ్ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ని కౌంట్ చేయకూడదు. అంటే నైట్రోజన్ ఓన్లీ సింగిల్ బాండ్ ఉన్నప్పుడే లోన్ పేర్ని మనం కౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, 3 పై బాండ్స్ ఉన్నాయి, అంటే 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఉంది, కానీ ఈ నైట్రోజన్ డైరెక్ట్గా డబుల్ బాండ్తో అటాక్ అయింది కాబట్టి దీన్ని కౌంట్ చేయం మనం. సో 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఏమైంది, ఆరోమాటిక్ అయింది. అలాగే బెంజిన్ తీసుకుంటే బెంజిన్లో 3 పై ఎలక్ట్రాన్స్, 3 పై బాండ్స్ ఉన్నాయి. సో 6 ఎలక్ట్రాన్స్, ఇది ఆరోమాటిక్. నెక్స్ట్ నాఫ్థలిన్ తీసుకుంటే 5 పై బాండ్స్ ఉన్నాయి, అంటే 10 ఎలక్ట్రాన్స్. అలాగే 14 ఎలక్ట్రాన్స్ యాంట్రసిన్లో. సో ఇవన్నీ ఏంటి, ఈ నెంబర్ ఆరోమాటిక్ అని చెప్తాం. సో అర్థమైంది కదా. సో మీకు 4n + 2 పై ఎలక్ట్రాన్ రూల్స్ని ఒబే చేస్తే అది ఆరోమాటిక్ కింద చెప్తాం. అంటే 6, 10, 14, 18, 22 ఎలక్ట్రాన్స్. అంటే n వాల్యూ మీరు 4n + 2 పై గుర్తుంచుకోండి. n వాల్యూ 1, 2, 3 ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఎలక్ట్రాన్స్కి మనం తీసుకున్న కాంపౌండ్ ఎలక్ట్రాన్స్ మ్యాచ్ అయితే అది ఆరోమాటిక్. లేదా అది 4n పై ఎలక్ట్రాన్ రూల్ని అంటే 4, 8, 12, 16, 20 ఇలా ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అయితే అది యాంటీ ఆరోమాటిక్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని నేమ్ వచ్చేసి సైక్లో బ్యూటాడైన్. ఏంటి, సైక్లో బ్యూటాడైన్. ఇందులో మనకి ఎన్ని పై బాండ్స్ ఉన్నాయంటే 2 పై బాండ్స్, 2 పై బాండ్స్ ఉన్నాయి. అలాగే 2 పై బాండ్స్ అంటే ఏంటి, 4 ఎలక్ట్రాన్స్ అంతే కదా. సో 4 ఎలక్ట్రాన్స్ ఉన్న సిస్టమ్ కాబట్టి ఇదేంటి, మనకి యాంటీ ఆరోమాటిక్ అని చెప్తాం. ఓకే, అలాగే మనకి ఎక్కడైనా సరే మీకు ఇచ్చిన కాంపౌండ్లో కార్బోకాటియన్ ఉన్నా కార్బానియన్ ఉన్నా సరే ఆ పర్టికులర్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనకి ఇచ్చిన ఈ కాంపౌండ్లో ఏంటి, మనకి ఇక్కడ ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ కార్బన్ sp2 కింద కన్సిడర్ చేస్తాం. అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ కార్బన్ కూడా sp2 కార్బన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయంటే 1 పై బాండ్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇదేంటి, ఆరోమాటిక్. ఓకే, సో 4n + 2లోని n వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 2 ఎలక్ట్రాన్స్కి మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఆరోమాటిక్ అవుతుంది. అదే ఇక్కడ ఇందులో ఏం చెప్పాను, నెగిటివ్ ఛార్జ్ కూడా కౌంట్ చేయాలి, లోన్ పేర్ ఉన్నా కౌంట్ చేయాలి. ఓకే, 2 పై బాండ్స్ ఉన్నాయి, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది, టోటల్ 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఏంటి, మళ్ళీ మనకి ఆరోమాటిక్. దీని నేమ్ వచ్చేసి ఏంటి, సైక్లో
పెంటాడైనైల్ యానియాన్. ఏంటి? సైక్లోపెంటాడైనైల్ యానియాన్. అదే మనకి ఈ కాంపౌండ్ చూడండి. ఇందులో మనకి పై బాండ్ ఉంది. కానీ ఈ కార్బన్ దగ్గర ఎలాంటి ఛార్జ్ లేదు. సో, ఈ కార్బన్ ఏంటి మనకి sp3 కార్బన్. అంటే ఇలా ఉందంటే మీనింగ్ ఏంటి? ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయనే కదా! సో, 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది sp3 కార్బన్. అలాగే ఇది కూడా చూడండి. ఇక్కడ కూడా మనకి 2 sp3 కార్బన్స్ ఉన్నాయి. సో, ఒక్క sp3 కార్బన్ ఉన్న అదేంటి మనకి నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్తాం. ఓకే. అయితే వీటి స్టెబిలిటీ చూసుకుంటే అన్నిటికన్నా అరోమాటిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ స్టేబుల్ అని చెప్తాం. తర్వాత నాన్ అరోమాటిక్. అన్నిటికన్నా అన్‌స్టేబుల్ కాంపౌండ్స్ ఏంటంటే యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఓకే. ఇది అరోమాటిక్ సంబంధించిన కాన్సెప్ట్. సో, ఈ వీడియోలో మనం ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్, వాటి అప్లికేషన్స్, అలాగే అరోమాటిసిటీకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసాం. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ GOC. సో, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ క్లాస్మేట్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్‌కి సంబంధించిన ప్రాక్టీస్ క్వెషన్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అవ్వండి. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.